నమస్కారం కిరణ్ శర్మ గారు. సమస్త సన్మంగళాని భవంతుమా. సార్, ఈ మధ్య కాలంలో ఆడవారు కొబ్బరికాయ కొట్టకూడదు భర్త ఉన్నప్పుడు అని చెప్తూ ఉన్నారు. గర్భిణీ స్త్రీలు గుడికి వెళ్ళకూడదు, కొబ్బరికాయ అసలు కొట్టకూడదని వింటూ ఉన్నాము. మహిళలు నిజంగానే ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు కొబ్బరికాయ కొట్టకూడదు అంటారా? మామూలుగా కూడా కొబ్బరికాయ కొట్టకూడదు అంటారా? అసలు ఒకటి గుర్తుపెట్టుకోండి, అసలు ఆ చెప్పేవన్నీ కూడా అబద్ధాలు. ఎక్కడ కూడా మీకు ఇటువంటి శాస్త్రంలో చెప్పబడింది ఏం లేదు. అయితే 5 మాసాల తర్వాత తను దేవాలయానికి వెళ్ళడం వల్ల, మెట్లు ఎక్కడం వల్ల వేడి కలుగుతుంది బాగా. కాబట్టి ఒకవేళ మేబీ ప్రీ డెలివరీ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి 5 మాసాల తర్వాత వెళ్ళేవారు. 5 నెలలు నిండిన తర్వాత, అంటే 154 days తర్వాత ఆడపిల్ల గర్భిణీ స్త్రీ బయటికి వెళ్ళకూడదు అంటారు. 154 days తర్వాత అంటే 5 నెలలు కంప్లీట్ అయిన తర్వాత, నథింగ్ బట్ ఒక మ్యాథమెటికల్ ఇన్ఫర్మేషన్. 154 days అంటే 5 నెలలు అయిన తర్వాత. 5 నెలలు నిండితే అమ్మాయి బయటికి వెళ్ళకూడదు. ఎందుకు? మేబీ ఒకసారి డెలివరీ తొందరగా అవుతారు, ప్రీ డెలివరీ అవకాశం. అంటే శరీరంలో ఉండేటువంటి తత్వం వల్ల కొంతమందికి ఇబ్బంది కలుగుతుంది. అప్పుడు రెస్ట్ తీసుకోవాల్సిన సమయం. ఈ 5 నెలల వరకు లోపల ఉన్న శిశువు కాళ్ళు, చేతులు, గోర్లు, వెంట్రుకలు పెరుగుతూ ఉంటాయి. ఆ పెరుగుతుండడం వల్ల మనకి ఏం పెద్ద ఇబ్బంది ఉండదు. అవి దాన్ని పని చేసుకుంటాయి. దెన్ ఆఫ్టర్ పెరుగుదల అయిపోయిన తర్వాత గ్రోత్ కోసం, అంటే శరీరమైనటువంటి పుష్టికరమైన గ్రోత్ కోసం జాగ్రత్తగా ఉండాలి. ఆ సమయంలో నువ్వు గబక్కన వెళ్ళి కొబ్బరికాయ కొట్టొద్దు అంటే, ఎందుకు కొట్టొద్దు అన్నారంటే 5 మాసాల తర్వాత గబక్కన అమ్మాయి కొబ్బరికాయ కొట్టే 2 కొబ్బరి ముక్కలు వెళ్ళిపోయి చేయి విరుక్కొని రక్తం వస్తే భయపడుతుంది. ఎప్పుడైతే ఆడపిల్ల భయపడుతుందో శిశువుకి ఎఫెక్ట్ పడుతుంది. ఇది ఒక ఆటిజానికి కారణం అవుతుంది. అంటే తను భయపడడం వల్ల అయితే కొబ్బరికాయ కొట్టగా రక్తం వచ్చింది. అంటే ఆడపిల్లకి ఏముంటుంది, ఫస్ట్ అమ్మో రక్తం వచ్చేసింది, బాబోయ్ రక్తం వచ్చేసింది. ఈవిడ భయపడడం కన్నా పక్కనోడు వచ్చేసి ఎందుకు కొట్టావు చూసావా రక్తం వచ్చేసి, ఈ భయాన్ని పెట్టి మనకు తెలియకుండా ఒక క్షణంలో, ఒక 2 సెకండ్లలో 3 సెకండ్లలో ఆ భయం అనేది లోపల శిశువుకి వెళ్ళిపోయి వాడు ఒక అలజడితో ఉంటారు. శిశువు లోపల ఆడగాని మొగ్గాని ఒక భయాన్ని ఏర్పరచుకుంటాడు. అది కంటిన్యూ అయిపోతుంది వాడికి. అంటే ప్రతి చిన్నవి భయపడుతుంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకని 5 మాసాల తర్వాత గుమ్మడికాయ కొట్టిన అంటే, ఒక కొబ్బరికాయ కొట్టాం, అది గట్టిగా తగిలి ఎక్కడ తగిలింది, ఏదన్నా ఇబ్బంది అవుతుంది, ప్రమాదం జరగడానికి అవకాశం ఉంటుంది, ఆ ఎఫెక్ట్ వీళ్ళ మీద పడుతుంది కాబట్టి కొబ్బరికాయ కొట్టొద్దని చెప్పడం. దేవాలయం వెళ్తే ఒకప్పుడు దేవాలయం ఎలా ఉండేవి, మేకలను కోసేవారు, కోళ్ళను కోసేవారు ఉంటుంది. కాబట్టి అటువంటి రక్తస్రావాన్ని చూడడం వల్ల ఇబ్బంది అవుతుంది కాబట్టి వెళుతున్నారు. రెండోది, గుళ్ళకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు కార్తీక మాసంగా మనకి ఎంత మంచిగా ఉన్నప్పుడు అమ్మాయిలు ఎంత బాగున్నప్పటికీ కూడా అనవసరంగా ఆ చీరలు తగిలి అంటుకుపోతుంది కదా, మంటలు అంటుకుంటున్నాయి కదా, అది ప్రమాదం కలుగుతుంది కదా. ఈ గర్భిణీ స్త్రీ గబక్కన ఏదైనా ఇబ్బంది జరిగినా అక్కడ గర్భంలో శిశువు ఉన్నాడు కాబట్టి అటు ఇటు పరిగెట్టలేక ఇబ్బంది అవుతున్న భావనతో ఒకటి దేవాలయానికి వెళ్ళకూడదని చెప్పారు. కానీ 9వ నెల వరకు, అంటే రేపు డెలివరీ అనగా ఈ రోజు వరకు దేవాలయానికి హాయిగా వెళ్ళవచ్చు. దేవాలయ దర్శనం చేసుకోవచ్చు, కొబ్బరికాయలు కొట్టవచ్చు, వ్రతం చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకొద్దిగా పైత్యం ముదిరి కొంతమంది, ఏమండి మా అమ్మాయి 5 నెలల గర్భవతి, మా కోడలు, మా ఇంట్లో మా మామయ్య తద్దినం వచ్చిందండి, ఆర్థికంగా మీకు పిండాలు పెట్టమండి, పిండాలు పెట్టకూడదండి. ఎవరు చెప్పారు? అలా పెట్టకపోతే దోషం. రేపు డెలివరీ అనగా కూడా ఇంట్లో ఇవాళ పిండ ప్రదానం చేయాలి. పితృదేవతల కర్మ తప్పకుండా చేయాలి. ఈవిడ ఇన్వాల్వ్మెంట్ అక్కర్లేదు, ఈవిడ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉండదు. కానీ ఈవిడ ఉన్నా సరే తప్పకుండా మీరు పిండ ప్రదానం పెద్దలకు చేయాల్సిందే. ఇది ముఖ్యంగా ఈ మూఢనమ్మకంతో మన ధర్మాన్ని పక్కకు పడేస్తుంది. పక్కోడు వచ్చేసి మనల్ని గెలుక్కొని మన ధర్మంలో జోక్యం చేసుకొని చేసినట్టు పనులు ఇవన్నీ కూడా. కాబట్టి 9 నెలల గర్భం, రేపు డెలివరీ అనగా కూడా ఈ రోజు కనుక మీ పితృదేవతల ఆబ్దికం వస్తే పిండ ప్రదానం చేయాల్సిందే. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇటువంటి పిండ ప్రదానమే శాస్త్రీయ చేయమన్నప్పుడు గుడికి వెళ్ళతారు ఎలా అంటారమ్మా? ఆ గుళ్ళోకి వెళ్తే ఇలా జరుగుతాయి కాబట్టి జారొచ్చు, నూనె జరుగుతుంది, అక్కడ ఆయిల్ ఉంటుంది, అయితే నెయ్యి కింద పడుతుంది. జారితే కింద పడితే అమ్మాయికి ఇబ్బంది అని. ఇప్పుడు గర్భం లేని వాళ్ళు తట్టుకొని తమాయించుకొని కింద పడ్డా నిలబడగలుగుతారు. గర్భిణీ స్త్రీ కాబట్టి మెంటల్ ఎప్పుడు సంపూర్ణ తనకంటే ఏమన్నా లోపల శిశుకి అయిపోయినటువంటి భయం వెళ్ళిపోతుంది. అసలు భయం ఏంటిది కాదు, తనకి పూర్తిగా ఇంకా అయిపోయింది, నాకు ఇది ప్రమాదం వచ్చేసింది అన్నటువంటి ఫీల్కి అయినప్పుడు, ఒకవేళ శిశువు లోపల బతికి ఉండి జాగ్రత్తగా ఉన్నా ఆ భయం ఆవిడకి లోపల శిశువు మీద ఎఫెక్ట్ పడి వాడు ఎప్పుడు భయంగానే ఉంటాడు. అటువంటి పిల్లలు ఉంటారు. అంటే మానసికంగా ఎదగలేదండి, ఏదో అండి మాట్లాడండి, ఎప్పుడు చూడు మొదుపప్పులా ఉంటాడండి అనే మాటలు వింటుంటాం కదా. అలాంటి కారణం అంటే ఇవన్నీ చేయడం వల్ల, ఇవన్నీ తలకాయనప్పుడు కన్నా 5 నెలల తర్వాత గుడికి వెళ్ళొద్దు అంటే సరిపోతుంది. కొబ్బరికాయ కొట్టొద్దు సరిపోతుంది. మామూలుగానే గుళ్ళు ఆడలు కొబ్బరికాయ కొట్టొద్దు, గుమ్మడికాయ కొట్టొద్దు. అంటే గుమ్మడికాయ కూసుమనేది. ఇప్పుడైనా ఈ యొక్క గర్భిణీ స్త్రీలు బ్రాహ్మణులకి ఒడుగు చేస్తారు, జన్యం వేస్తారు. ఆ సమయంలో అసలు వెళ్ళకూడదు వాళ్ళు. అక్కడ కొన్ని గర్భవిచ్చిత్ర మంత్రాలు ఉంటాయి, అంటే రిజిస్టర్ అవ్వడానికి కొన్ని మంత్రాలు ఉంటాయి. అక్కడ ఆ మంత్రాలు అసలు ఈ అమ్మాయి వినకూడదు. ఆ మంత్రాలు అసలు కూడా వినకూడదు. కాబట్టి ఉపనయనానికి వెళ్ళకూడదని చెప్పారు. ఉపనయనం దగ్గర ఒకటే, ముహూర్తం తర్వాత వెళ్ళొచ్చు. ముహూర్తం అయిన తర్వాత ఈ అమ్మాయి వెళ్ళి ఆయనకి శిశువుకి ఉపనయన వట్టుడికి అక్షంతలు వేయచ్చు, దానికి ఇబ్బంది లేదు. కానీ ఆ ఉపనయనం జరిగే మంత్రాలు అమ్మాయి వినకూడదు. అలాగే కొన్ని మంత్రాలు, భాగవతంలో కొన్ని మంత్రాలు ఉన్నాయి, అవి కూడా అమ్మాయి వినకూడదు. కానీ మిగతా పురాణాలు అన్నీ వినవచ్చు.
ఓకే. భాగవతంలో కొన్ని మంత్రాలు మాత్రం తప్ప మిగతా అన్ని కూడా అమ్మాయి వినవచ్చును. తప్పకుండా అనుకూలవంతమైనటువంటి ఆరోగ్యవంతురాలు అవుతుంది. గర్భిణీ స్త్రీలు దేవాలయం వెళ్ళవచ్చు జాగ్రత్తలు తీసుకుంటే. పక్కన ఉన్న గుడి ఉంది, హాయిగా బయట నుంచి లోపల వరండాలకు వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర నిలబడి నమస్కారం చేసుకొని ఆ గట్టు మీద కూర్చొని హాయి రావచ్చు. నేను దీపాలు పెడతా, ఉసిరిక దీపాలు పెడతా, ఉప్పు దీపాలు పెడతా, నారికల దీపాలు పెడతా అని చెప్పేసి ఆ దీపాలపై వెళ్ళకండి. ప్రదక్షిణలు చేస్తా అక్కర్లేదు. వెళ్ళారా ధ్వజస్తంభం దగ్గర నమస్కారం చేసుకోండి, అక్కడ గట్టు మీద కూర్చోండి, హాయిగా ధ్యానం చేసుకొని ఇంటికి రావచ్చు. కొబ్బరికాయ కొట్టాలనుకున్నారు, ఎవరితో కొబ్బరికాయ కొట్టించండి. మీరు కొట్టగలిగితే కొట్టండి, జాగ్రత్తలు తీసి కొట్టగలిగితే కొట్టడానికి ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఇట్లా జాగ్రత్తలు తీసుకోగలిగితే మంచిది. వెళ్ళొద్దనేది అశాస్త్రీయము, అది ఎక్కడ కూడా ధర్మంలో చెప్పబడలేదు. వెళ్ళవచ్చు, కొబ్బరికాయ కొట్టవచ్చు, దానికి ఇబ్బంది లేదు. కూష్మాండము, ఇతర మేకల్ని బలివ్వడం, అది చూడడము, అవి మాత్రం పనికిరాదు, ప్రమాదంలో పడేస్తాం. ఓకే, సో అవి చేయకూడదు. అవి చేయకూడదు. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. శుభం, ఆనంద సిద్ధిరస్తు.